అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 55, 56 వచనాల్లో మనం చూస్తున్నప్పుడు స్తెఫను ఆకాశము తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుట చూచుచున్నానని చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే త్రిత్వవాదులు ఈ సందర్భ విషయాల్ని బట్టి స్తెఫను ఇద్దరి దేవుళ్ళని చూచాడని, అంటే తండ్రి అయిన దేవుణ్ణి చూచాడని, కుమారుడైన క్రీస్తుని చూచాడని వారు చెప్పుచూ ఉన్నారు. ఇంతకీ వారు చెప్పుచున్నట్లు స్తెఫను ఇద్దరిని చూచాడా లేక ఒక్కరినే చూచాడా అనే విషయాన్ని వాక్యానుసారంగా మనం తెలుసుకుందాం. త్రిత్వవాదులు చెప్పుచున్నట్లు స్తెఫను తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన క్రీస్తుని, అంటే ఇద్దరు దేవుళ్లను చూచినట్లయితే స్తెఫను యెహోవా నామాన్ని ప్రస్తావించాలి, యేసుక్రీస్తు నామాన్ని ప్రస్తావించాలి. అదేవిధంగా తాను మొరపెట్టుచున్న సమయంలో బహువచనంతో కూడిన ప్రార్థన స్తెఫను చేయాలి. కానీ స్తెఫను అలా చేయలేదు. మరి ఎలా చేశాడంటే ప్రభువుని గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని మొరపెట్టినట్లు మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే స్తెఫను యేసు దేవుడని నమ్మాడు గనుకనే యేసు ప్రభు వారికి మాత్రమే మొరపెట్టినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా మరణమగు మానవుల ఆత్మలను దేవుడు మాత్రమే చేర్చుకొనగలడనే విషయము స్తెఫనికి తెలుసు గనుక యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని మొరపెట్టినట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా స్తెఫను యేసు ప్రభు సశరీరుడిగా ప్రత్యక్షమైన దేవుడని నమ్మాడు గనుకనే యేసు ప్రభువా అని ఏకవచనం వాడి తన ఆత్మను చేర్చుకొనమని మొర్రపెట్టినట్లు మనం చూస్తూ ఉంటాం. గనుక స్తెఫను చూచినది ఇద్దరు దేవుళ్ళని కాదు, ఏకైక నిజదేవుడైన యెహోవా యేసుక్రీస్తుని అని మనం తప్పక తెలుసుకోవాలి. గనుక దేవుడు ఒక్కడే, ఆయనే యెహోవా యేసుక్రీస్తు. ఆమేన్.